అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల పోలీసులు హవా వారి ఇష్టానుసారంగా సాగిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. మొన్నటి కాలంలో అంటే జస్ట్ 10 రోజుల క్రితం ముళ్ళమూరు స్టేషన్కి సంబంధించినటువంటి ఒక ఏఎస్ఐ మందుబాబులతో చిందులేస్తూ వీళ్ళలేస్తూ డ్యాన్సులు వేస్తూ వీడియోలో అడ్డంగా బుక్ అయిపోయి నన్ను ఎవరు ఏం చేయలేరనే మాటలు కూడా మాట్లాడుతూ సస్పెండ్ అయిన పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు అది గడిచి 2 రోజులు జరగకముందే ఎర్రగొండపాలెం ఎస్ఐని కూడా సస్పెండ్ చేయటం అనేది కొంచెం హార్టింగ్ వార్త అనేది చెప్పుకోవచ్చు. అయితే అవన్నీ ప్రూఫ్లు ఉండటం దొరకటం వేరే విషయం. కానీ అద్దంకి పోలీస్ స్టేషన్లో ఒకానొక రైటర్, ప్రజలను రక్షించాల్సినటువంటి రక్షకబొట్టుడైనటువంటి రైటర్ చెప్తే రాసుకొని వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేయాల్సినటువంటి ఒక పోలీస్ రైటర్ మహిళలనే కాదు సామాన్యులను కానీ చూడలేదు, ఎవరిని వదిలిపెట్టకుండా వారి ఇష్టానుసారంగా దోచుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ స్టేషన్ని తన సొంతానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితులు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో వివరాల్లోకి వెళ్తే అద్దంకి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక రైటర్ ఇటీవల కాలంలో కుటుంబ కలహాలతో ఘర్షణ జరిగి కేసు పెట్టుకోవడానికి అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి తల్లి కూతురైన 2 మహిళల్ని తన ఇష్టానుసారంగా మాట్లాడి తను చెప్పినట్టు వినాలని, తను లైంగికంగా తనకి సరెండర్ అవ్వాలంటూ తను ఇబ్బంది పెట్టాడంటూ ఒక మహిళ వీడియో కూడా రిలీజ్ చేసింది. సో ఆ వీడియో అయితే మన దగ్గర ప్రూఫ్ ఉంది. అదే కాదు, తను వేధిస్తున్నాడంటూ ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసే ముందు ఆ లెటర్ రాసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అయితే అదృష్టవశాత్తు ఆ అమ్మాయి బతికి మరలా ఇటీవల వీడియో కూడా ఒకటి రిలీజ్ చేసింది. ఆ వీడియో మన ఛానల్ దగ్గర ఉంది. సో అంతేకాదు మన రైటర్ గారి మీద ఇంకా చాలా అభియోగాలు ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులతో కూడినటువంటి పరిస్థితులు కూడా మన రైటర్ గారి దగ్గర ఉన్నాయి. అంతేనా? అంతటితో ఆగలేదు. కార్డన్ సెర్చ్లో విడిగా సెర్చింగ్ చేసినటువంటి వెహికల్స్లో కూడా మనవాడు దిట్టానని చెప్పవచ్చు. కాగితాలు ఉన్నటువంటి వెహికల్స్కి లేనటువంటి వెహికల్స్కి ఉన్నట్టుగా క్రియేట్ చేసి వారి దగ్గర అధిక మొత్తంలో వసూలు చేయటంలో దిట్టానని చెప్పవచ్చు. అంతేకాదు ఇటీవల కాలంలో వెహికల్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ వెహికల్ని సెర్చ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఇవ్వకుండా తన సొంతానికి చెప్పా పెట్టకుండా ఐడి పార్టీకి కానీ స్టేషన్కి కానీ తెలియకుండా తన సొంతానికి వాడేసుకుంటున్నట్టు కూడా చాలా విషయాలు అయితే ఉన్నాయి. అయితే వీటన్నిటికి సంబంధించి ఆ ఎవిడెన్స్లు అయితే లేవు, కానీ కొన్నిటికి మాత్రమే ఎవిడెన్స్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ తాను చేయలేదంటూ వారిస్తున్నాడు. పై అధికారులు కూడా నన్ను ఏమి చేయరంటూ మాట్లాడుతున్న పరిస్థితులు అయితే అద్దంకి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇక గతంలో అద్దంకి పోలీస్ స్టేషన్ అంటే ఒక కోవెలగా చాలా గొప్పగా జిల్లాలోని మొదటి స్థానంలో ప్రజా సమస్యలు తీర్చే ఒక గుడిలాగా బడిలాగా ఉండేటువంటి పరిస్థితులు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. కానీ రాను రాను కాలక్రమేణా స్టేషన్లో మార్పులు, స్టేషన్లో ఉన్నటువంటి అధికారుల యొక్క మార్పులు పూర్తిగా భిన్నంగా మారిపోయినటువంటి పరిస్థితులు అన్నమాట. సో ఇప్పుడు స్టేషన్ పరిస్థితిలో గత 2 సంవత్సరాల్లో లెక్కించలేనంత మంది సిఐలు, ఎస్ఐలు ట్రాన్స్ఫర్లు అయిపోవడం అనేది చాలా సహజంగా జరుగుతున్న ప్రక్రియ. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఎక్కువ కాలం పనిచేస్తున్నారో వారు స్టేషన్లు కావచ్చు, సిటీని కావచ్చు వారి హస్తగతం చేసుకొని వారి సొంతానికి ఆ స్టేషన్ని వాడేసుకుంటున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఉన్నటువంటి స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులు కూడా ఒకరికొకరికి పడకుండా చేస్తూ తానే ఎస్ఐ లాగా, తానే ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ రైటర్ గారు చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద వాదనలు అయితే బయలుదేరుతున్నాయి. సో ఇది మన అద్దంకి రైటర్ గారి పరిస్థితి. అయితే ఉన్నటువంటి ప్రూఫ్లతోటి ఆయన సస్పెండ్ చేయగలరా, లేదా అయినా పర్వాలేదు నేను ఉన్నతాధికారులకి చాలా ముడుపులు చెల్లిస్తున్నాను, నన్ను ఎవరేం చేయలేరు అన్నట్టుగా ఉన్నతాధికారులు పట్టించుకోరా అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం అన్నమాట.
సో అంతేకాదు ఈయన మీద బాహాటంగా కంప్లైంట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోయినప్పటికీ ఈయన గురించి చర్చ అయితే మాత్రం అద్దంకి మండలంలో విపరీతంగా జరుగుతూ ఉంది. ఒక మంచి కోణంలో వచ్చినటువంటి అంటే ఫ్రెండ్లీ వాతావరణంలో ఎవరితోడు కూడా ఫ్రెండ్లీగా నడిచే పరిస్థితి అయితే లేదు. తన అసభ్య పదజాలంతో కావచ్చు, లేదా అసలు సమాధానం చెప్పకుండా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మన రైటర్ గారు ముందు వరుసలోనే ఉంటారు. సో ఇది అద్దంకి పోలీస్ స్టేషన్ పరిస్థితి. మరి ఉన్నతాధికారులు ఈయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.